Morning, students. Today we will discuss about understanding major steps in a teaching mini lesson. అంటే మినీ లెసన్ ప్లాన్స్ అనమాట. అంటే దీనిలో మనం ఏం నేర్చుకుంటామంటే టీచింగ్ మేజర్ స్టెప్స్, అసలు ఎలా టీచ్ చేయాలి మన క్లాస్లో, ఏ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి, ఎలా ఇంటరాక్షన్స్ అనేవి జరగాలి అని అనమాట. ఇవి ముందు ప్లాన్డ్తో మనం చేసుకుంటాం అనమాట. దానిలో టీచింగ్ ఈజ్ ఏ ప్లాన్డ్ అండ్ స్ట్రక్చరల్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. అంటే టీచింగ్ అనేది మనం బిఫోర్ గోయింగ్ ద క్లాస్ రూమ్కే మనం ఏం చేస్తామంటే ముందు ప్లాన్ చేసుకుంటాం అనమాట. ప్లాన్ చేసుకొని తర్వాత ఇంటరాక్షన్స్ ప్రొసీడ్ అవుతూ ఉంటాం. దీన్నే మనం టీచింగ్ అంటాం. ఇన్ కేస్ స్టూడెంట్స్ లెర్నింగ్ టీచింగ్ ఈజ్ యూజువల్లీ డన్ ఇన్ ఏ సీక్వెన్స్. మనం మామూలుగా టీచర్స్ అనేవాళ్ళు మోస్ట్ ప్రిఫరబుల్ ఫాలోయింగ్ మెథడ్ ఫాలోయింగ్ అనమాట, ఫాలోయింగ్ సీక్వెన్స్. దానిలో ఏంటంటే టీచింగ్ ఏ మినీ లెసన్ కన్సిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ స్టెప్స్. మనం స్పెసిఫిక్గా మినీ టీచింగ్లో స్పెసిఫిక్గా మనం కన్సిడర్ చేసేది ఫస్ట్ వన్ వచ్చి మోటివేషన్ జరుగుతాను. మోటివేషన్ ఈజ్ ఏ వార్మప్ యాక్టివిటీ. మోటివేషన్ అనేది వార్మప్ అనమాట. అంటే దేర్ డూ ప్రీవియస్ నాలెడ్జ్ని మన ప్రజెంట్ యాక్టివిటీకి యాక్టివేషన్ చేస్తాం, వార్మప్ చేస్తాం అనమాట. వాళ్ళ మైండ్స్ని వార్మప్ చేస్తాం. దాన్ని మోటివేషన్ అంటాం. టు గెటప్ ఏ స్టూడెంట్ యాక్టివిటీ ఎంగేజ్డ్ ఇన్ ద న్యూ లెసన్కి చెప్పడానికి మనం మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేస్తాం అనమాట. టు గెట్ ఏ స్టూడెంట్స్ ఈజ్ రియల్లీ ఇన్వాల్వ్ ఏ న్యూ lessons, the pre-service teacher should use all the technique of the introducing lessons. అలాగే మన స్టూడెంట్ టీచర్గా, ప్రీ సర్వీస్ టీచర్గా మనం చెప్పేటప్పుడు ఇంట్రడక్షన్ అనేది లెసను, ఈ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేయాలన్నమాట. ఫస్ట్ ప్రజెంటేషన్ అంటే ప్రజెంటేషన్ టు డెలివర్ ద కంటెంట్. నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో, వాట్ లెసన్స్ ఆర్ టీచింగ్ టు ద స్టూడెంట్స్, నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఆర్గనైజింగ్ వే, ఆ కంటెంట్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేదాన్ని నువ్వు ప్లాన్ తీసుకుంటావు అనమాట. ఫస్ట్ ద ప్రజెంటేషన్ షుడ్ హ్యావ్ బిగినింగ్, ద మిడిల్ అండ్ ప్రీ సర్వీస్ టీచర్ షుడ్ ఫోకస్ ఆన్ ద 3 areas. మనం మామూలుగా చెప్పేటప్పుడు ఈ స్టూడెంట్ టీచర్గా లేకపోతే ప్రీ సర్వీస్ టీచర్గా ఈ 3 points. ఫస్ట్ వన్ ఈజ్ ఎ వెర్బల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ని మనం ఇప్పుడు చూసుకోవాలన్నమాట. ఆల్రెడీ వీఆర్ డీటెయిల్ డిస్కస్డ్ ఇన్ ఏ ప్రీవియస్ క్లాసెస్. వెర్బల్ అంటే ఏంటి, నాన్ వెర్బల్ అంటే ఏంటి, సో మెనీ టైమ్స్ ఐ థాట్ ఇట్ చెప్పాను, చూడండి మీరు. నెక్స్ట్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ద బ్లాక్ బోర్డింగ్ అండ్ విజువల్ ఎయిడ్స్. తెలుసు కదా, ఫస్ట్ వన్ మనం వెర్బల్ నాన్ వెర్బల్ చూసుకోవాలి. సెకండ్ వన్ అంటే ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ద బ్లాక్ బోర్డ్ యూజెస్. బ్లాక్ బోర్డ్ అనేదాన్ని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేయాలన్నమాట. ఎప్పుడు బ్లాక్ బోర్డ్ అనేదాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి. అదే విధంగా ఉండాలంటే విజువల్ ఎయిడ్స్. ఇంకొకటి అంటే మనం రాసేటప్పుడు బ్లాక్ బోర్డులో ఫస్ట్ నుంచి ఒక ఆర్డర్తో ఫస్ట్ స్టార్ట్ చేసి అదంతా కిందకి రాసుకుని నెక్స్ట్ పెద్దది ఉండే మళ్ళీ మిడిల్ కొంచెం రాసి తర్వాత చివరి రాసామనుకో అందరికీ విజిబుల్గా ఉంటుంది. వాళ్ళు రాసుకునేటప్పుడు కూడా మనం ఎరైజ్ చేయడానికి కూడా మనకు కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ అ వే టు యూజ్ ద బ్లాక్ బోర్డ్ అనేది. మనం బ్లాక్ బోర్డ్ రాసేటప్పుడు టు యూజ్ దిస్ వే, అదనమాట. నెక్స్ట్ విజువల్ ఎయిడ్స్. మధ్యలో మనం విజువల్ ఎయిడ్స్ అనమాట, అయితే పిక్చరైజింగ్ ఇలాంటివి కూడా మనం చేయాలన్నమాట. నెక్స్ట్ మీనింగ్ఫుల్ ఆర్గనైజేషన్ కంటెంట్. మనం ఎప్పుడు లెసన్ చెప్పేటప్పుడు ఎప్పుడు అది మీనింగ్ఫుల్ ఆర్గనైజేషన్ కంటెంట్ అనేది ఎప్పుడు మనం క్లారిటీగా ఉండాలన్నమాట. ఇలా యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి అనేదాన్ని మనం ఎప్పుడు యూజ్ చేసుకోవాలన్నమాట. అది ఇంటరాక్షన్స్ refers to the communication between the teacher student during the delivery of the lesson
ఇన్ ద క్లాస్ రూమ్. మనం ఎప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు ఇంటరాక్షన్స్ అనేవి మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. అంటే స్టూడెంట్స్కి ఏ విధంగా అర్థమవుతుంది, ఏ విధంగా మనం లెసన్ అనేది ఫాలో అవుతున్నాం, వాళ్ళని ఎంత అర్థం చేసుకుంటున్నారు అనే దాన్ని మనం ఇంటరాక్షన్స్ ద్వారానే తెలుసుకుంటాం అనమాట క్లాస్ రూమ్లో. ఇంటరాక్షన్స్ హెల్ప్ టు ప్రీ సర్వీస్ టీచర్స్ టు రిడ్యూస్ their talking time and enable to the student increasing their talking time. అంటే మనం ఇంటరాక్షన్ తగ్గించి వాళ్ళతో ఇంటరాక్షన్ అన్ని పెంచడం వలన కూడా మనం హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే స్టూడెంట్ టీచర్కి మనం ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళతో ఎక్కువ మాట్లాడించాము క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు, లేకపోతే ఎంత దాకా అయింది, లేకపోతే దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పండి అన్నప్పుడు వాళ్ళ ఇంటరాక్షన్స్ ఎక్కువ పెరుగుతాయి అనమాట. ప్రీ సర్వీస్ టీచర్ షుడ్ ఎంకరేజ్ ద పెయిర్ ఆఫ్ ద గ్రూప్ ఇంటరాక్షన్స్ ఇన్ ద క్లాస్ అండ్ ప్రీ సర్వీస్ కెన్ బి కంటైన్డ్ ద లెసన్స్ ఇన్ ఏ 3 వే. ఇంకోటి ఏంటంటే ఆ స్టూడెంట్స్ అనేది ఎప్పుడు మన ప్రీ సర్వీస్ టీచర్ అనే వాళ్ళని ఇంటరాక్షన్స్ అనేవి గ్రూప్ వైజ్గా వాళ్ళ ఇంటరాక్షన్స్ని ఎప్పుడు మనం ఏం చేయాలంట, కంటెంట్ మీద ఎప్పుడు మన గ్రూప్ డిస్కషన్స్ అనేవి, లేకపోతే పెయిర్ డిస్కషన్స్ అంటే ఇద్దరిని కలిపో ముగ్గురిని కలిపి నలుగురిని కలిపి ఒక పెయిర్ కింద, లేకపోతే గ్రూప్, లేకపోతే పెయిర్స్ ఏ పెయిర్, బి పెయిర్, సి పెయిర్, అలా పెయిర్స్ కింద డివైడ్ చేయడం, జంటల కింద డివైడ్ చేయడం, గ్రూప్ డిస్కషన్స్ పెట్టడం, గ్రూప్ కింద చేయడం. అప్పుడు ఆ కంటెంట్ లెసన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట ప్రీ సర్వీస్ టీచర్. అదేంటి, టీచర్ హోల్ గ్రూప్ ఇంటరాక్షన్. ఫస్ట్ వన్ వచ్చి టీచరు మిగతా వాళ్ళందరూ హోల్ గ్రూపు. నెక్స్ట్ టీచరు స్టూడెంట్ ఇంటరాక్షన్స్ అనమాట. దీస్ ఆర్ ద 3 కేటగిరీస్. ఫస్ట్ వన్ ఈజ్ ఏ టీచర్ హోల్ స్టూడెంట్స్, తర్వాత టీచరు స్టూడెంట్ ఇంటరాక్షన్స్ అంటే అందరు కాకుండా కొంతమంది, యూ కెన్ టేక్ సమ్ గ్రూప్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ వాళ్ళే డిస్కషన్స్ పెట్టడం. ఇది అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ప్రీ సర్వీస్లో. ఇట్ హ్యాస్ బీన్ ప్రౌడ్ ద పీర్ ఇంటరాక్షన్ అబౌట్ ద కంటెంట్ లెసన్ ఈజ్ ఎ పవర్ఫుల్ వే టు రీఇన్ఫోర్స్ వెన్ ద స్టూడెంట్ హ్యావ్ లెర్న్. తెలుసు కదా, ఈ పియర్ అంటే సేమ్ గ్రూప్ వాళ్ళని. పియర్ గ్రూప్స్ అంటే వీ కెన్ సేమ్ యావరేజ్ స్టూడెంట్స్, లేకపోతే సేమ్ హైలీ లెవెల్ స్టూడెంట్స్ను, లేకపోతే బిలో యావరేజ్ స్టూడెంట్స్, లేకపోతే పూర్ స్టూడెంట్స్, వీళ్ళందరినీ ఒక పియర్గా ఉంచి అప్పుడు కూడా మన కంటెంట్ మీద ఇంటరాక్షన్స్ పెంచాలన్నమాట. ఇంటరాక్షన్స్ పెంచితే దట్ ఈస్ ఆల్సో ఇట్స్ ఎ మోర్ ఎఫెక్టివ్ అనమాట. అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే రిఫ్లెక్షన్, ఇదంతా మోటివేషన్లో డిస్కస్ చేసిన తర్వాత రిఫ్లెక్షన్ అనమాట. ఈ రిఫ్లెక్షన్ అంటే ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ టు థింక్ దేర్ థింకింగ్. రిఫ్లెక్షన్ అంటే వాళ్ళు ఎంత బాగా ఆలోచించగలుగుతున్నారు అనే దాన్ని కూడా మనం చూస్తాం అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రిఫ్లెక్ట్ దేర్ లెర్నింగ్. డ్యూరింగ్ ద రిఫ్లెక్షన్ ద స్టూడెంట్ ఆస్క్ దెమ్సెల్ఫ్ హ్యావ్ ఏ ఐ లెర్న్ డూయింగ్ ద యాక్టివిటీ. వాళ్ళు నేను నేర్చుకోగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ లెవెల్లో వాళ్ళకి రావాలన్నమాట. ద ప్రీ సర్వీస్ టీచర్ కెన్ గైడ్ ద పియర్ టు రిఫ్లెక్ట్ అబౌట్ హిజ్ లెర్నింగ్ ఇన్ ఏ 3 ways. అలాగే ఇంకా లెర్నింగ్ అనేది 3 waysలో మనం ఇంటరాక్షన్స్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి దానిలో డిస్కషన్స్. టీచర్ కెన్ ఆస్క్ ద స్టూడెంట్ టు డిస్కస్ దేర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనేది డిస్కషన్స్ పెట్టాలి. నెక్స్ట్, క్లాస్మేట్ డిస్కస్ దేర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అమాంగ్ దెమ్సెల్ఫ్ ఇన్ ద క్లాస్. అలాగే ఆ క్లాస్ రూమ్లో వాళ్ళు చేసిన డిస్కషన్ నుంచి ఏమి నేర్చుకుంటున్నారు అనేదాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అవి చూసి రెక్టిఫై చేయగలగాలి. నెక్స్ట్, ఇంటర్వ్యూ అంటే క్వశ్చనింగ్ అనమాట. స్టూడెంట్ కెన్ ఇంటర్వ్యూ క్లాస్మేట్స్ అబౌట్ దేర్ లెర్నింగ్. అలాగే వాళ్ళు స్టూడెంట్కి ఇంటరాక్షన్స్లో మనం ఏం చేయాలి, ఇంటర్వ్యూ అనేది చేయాలన్నమాట. ఇంటర్వ్యూ అనేదాన్ని కూడా మనం చేయాలి. దిస్ ఈజ్ ద అనదర్ వే. క్లాస్ రూమ్కి దిస్ ఇస్ ద అనదర్ వే అనమాట. నెక్స్ట్, క్వశ్చనింగ్. ద టీచర్ కెన్ ఆస్క్ ద స్టూడెంట్ కెన్ క్వశ్చన్ ద క్లాస్మేట్ అబౌట్ దేర్ ఇన్సైట్ ఆర్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ ఆఫ్ దేర్ లెర్నింగ్.
వాళ్ళు ఏమి నేర్చుకున్నారు, నేర్చుకున్నారు, ఎంత అర్థం చేసుకున్నారు అనేదాన్ని అప్లికేషన్స్ ఆఫ్ దేర్ లెర్నింగ్. వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అనేదాన్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా మనం చెప్పగలగాలన్నమాట. దిస్ ఈజ్ ద రిఫ్లెక్షన్. అలాగే సమ్మింగ్ అప్ అంటే సమరీ అనమాట. ఏమి నేర్చుకున్నారు. రెఫర్స్ టు ఎండ్ ద లెసన్స్ విత్ ద సమరీ. ద ప్రీ సర్వీస్ టీచర్స్ క్యాన్ యూజ్ ఆల్ ద టీచింగ్ టెక్నిక్స్ రిలేటెడ్ టు ద ఎండ్ లెసన్ డ్యూరింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద టీచింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద. దీన్ని బట్టి మనం స్టూడెంట్ టీచర్గా స్టూడెంట్స్ ఎంత నేర్చుకున్నారు అనేదాన్ని సమరప్ చేసుకోగలుగుతాం అనమాట. దీన్ని మనం రిఫ్రాక్షన్ అనమాట. మినీ లెసన్ ప్లాన్ అసలు డీటెయిల్డ్. దాన్ని ఇప్పుడు వాట్ ఈజ్ మినీ టీచింగ్ అంటే ఏంటి? మినీ టీచింగ్ ఈజ్ ఏ యాక్చువల్ క్లాస్ రూమ్ టీచింగ్. మినీ టీచింగ్ ఈజ్ ఏ మచ్ స్మాలర్ దెన్ యూజువల్ టీచింగ్. ఇది మినీ టీచింగ్ అనేది కూడా మన ఫార్మల్ క్లాస్ కన్నా తక్కువ టైంలో ఉంటుంది అనమాట. ద కరికులం ఫ్రేమ్వర్క్, ద 2 years BEd program by NCTE 2014 consists of the teaching should not be practiced through the reduction approach of the micro teaching, isolated skills or stimulation lessons. అంటే ఈ 2 years ప్రోగ్రాంలో NCTE నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇది ఏం చేశారంటే ప్రాక్టీస్ చేయడమే కాదు, లేకపోతే ఇలా మైక్రో టీచింగ్ స్కిల్స్, ఐసోలేటెడ్ స్కిల్స్, స్టిమ్యులేషన్ స్కిల్స్తో కాదు, ద ప్రాక్టీస్ ఆఫ్ ద లెసన్ ప్లాన్స్ మస్ట్ బీ మీనింగ్ఫుల్ అండ్ హోలిస్టిక్ ఈవెంట్, నాట్ అన్ ఐసోలేటెడ్ అండ్ డిసింటిగ్రేటెడ్ వన్. అంటే తెలుసు కదా, ఈ లెసన్ ప్లాన్స్ అనేవి ఎప్పుడు మనం చేసినా చాలా మీనింగ్ఫుల్గా ఉండాలి, లేకపోతే హోలిస్టిక్గా వాళ్ళ సరిపోయినట్టుగా ఉండాలి అనేది. ఐసోలేటెడ్, డిసింటిగ్రేటెడ్ వన్గా ఏదో చెప్పాము, ఎక్కడో తీసుకొచ్చి చెప్పాము అనేటట్టు ఉండకూడదు అన్నట్లుగా చెప్తున్నాను అనమాట. there is a difference between the micro teaching and mini teaching. Micro teaching is a breaks a teaching into a set of isolated skills. అంటే మైక్రో టీచింగ్లో మనం ఏం చేస్తాం, అన్నిటి తగ్గిస్తాం అనమాట. స్టూడెంట్స్ 5 to 10 మెంబర్సే ఉంటారు, వాళ్ళు 5 to 10 minutes ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట. ఈ మినీ టీచింగ్స్కి వచ్చేపటికి whereas mini teaching emphasizes the master or integration of the teaching skills in a short lessons, a smaller class than used one. అలాగే ఇది దీన్ని మాస్టర్ అయిపోవాలి దానిలో. ఈ మినీ దానిలో నువ్వు ఇప్పుడు సపోజ్ కెమిస్ట్రీ చెప్తున్నావు అంటే సొల్యూషన్స్ నువ్వు లెసన్స్ చెప్పావంటే సపోజ్ సొల్యూషన్స్ అంటే నువ్వు మాస్టర్ అయిపోయి ఉంటావు, వాళ్ళకి ఆ టెక్నిక్స్ అన్నీ నేర్పిస్తావు అనమాట. అదే ఉండాలి. తక్కువ టైం అంటే ఇప్పుడు 50 మంది ఉంటే అప్పుడు 25 members అలా ఇలా తక్కువ మంది, కొంతమంది తక్కువ మందిని తీసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద మినీ టీచింగ్. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద మైక్రో అండ్ మినీ టీచింగ్. అయిపోయింది కదా, సారీ. ఇన్ మినీ టీచింగ్ ఏ స్టూడెంట్ ప్రాక్టీసెస్ ఏ మినీ టీచ్ టు మినిమైయింగ్ ఏ కోపియర్ ద 15 to 20 minutes. దానిలో 5 to 10 minutes, ఇక్కడ 15 to 20 minutes మనం డిస్కస్ చేస్తాం అనమాట. అలాగే దీనిలో మినీ టీచింగ్లో ఏంటంటే ప్రాక్టీస్డ్ విత్ ద రియల్ స్టూడెంట్స్. మనం రియల్ స్టూడెంట్స్తోనే ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తాం. ఇంకోటి ఏంటి, ఇఫ్ స్టూడెంట్స్ అవైలబుల్ ఫ్రమ్ ద మోడల్ స్కూల్ అటాచ్డ్ టు ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అలాగే మోడల్ స్కూల్స్లో కానీ కాలేజ్ ఎడ్యుకేషన్లో కానీ కూడా ఇది మనం ప్రాక్టీస్ చేపిస్తాం అనమాట. ద స్టూడెంట్ టీచర్ మస్ట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ 5 mini lessons with the real students before she goes to the actual teaching in school. అలాగే మినిమం అంటే స్టూడెంట్ టీచర్ అనేవాళ్ళు మినిమం ఎంత ఉండాలంట, 5 mini lessons with the peer or real students before she goes to the actual teaching in the school. Mini lesson practices must take place only the college of the students. కాలేజ్ స్టూడెంట్స్తోనే మనం చేస్తామన్నమాట. కాలేజ్ స్టూడెంట్స్తో అయినా మనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ 5 mini lesson plans, మనం 5 mini lesson plans అనేవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే స్టెప్స్ ఆఫ్ ద మినీ టీచింగ్
మినీ టీచింగ్. ఈ మినీ టీచింగ్స్లో ఏంటంటే ప్రీ సర్వీస్ టీచర్ అనేవాళ్ళు ఏంటంటే అంటే షార్ట్ లెసన్స్ ఫర్ దీనిలో షార్ట్ లెసన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఎంత 15 to 20 minutes అనమాట. ఐడెంటిఫై ద ఫ్యూ అప్రాప్రియేట్ టీచింగ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ టీచింగ్ మినీ లెసన్స్. అలాగే ఫ్యూ అప్రాప్రియేట్ టీచింగ్ స్కిల్స్ అనేవి మనం రిక్వైర్ చేసుకోవాలి, అది అచీవ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్ గ్రాడ్యువల్లీ ఇంటిగ్రేషన్స్ ఆఫ్ ద టీచింగ్ స్కిల్స్ ఐడెంటిఫై. అలాగే గ్రాడ్యువల్లీ అంటే ఒకటే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంటిగ్రేషన్స్ టీచింగ్ స్కిల్స్ని. యాజ్ సూన్ యాజ్ ద ప్రీ సర్వీస్ టీచర్స్ టు ఫినిష్ ద టీచింగ్ హిజ్ మైండ్ లెసన్ ప్లాన్స్. తర్వాత ఏమైపోతాయి, నువ్వు చూడంగానే చెప్పగలిగేది అంతగా ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ద పియర్స్ అండ్ ద టీచర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ ద ఫీడ్బ్యాక్ టు ద ప్రీ సర్వీస్ టీచర్ ఇన్ హిస్ టీచింగ్. అలాగే దీన్ని బట్టి నువ్వు చెప్పిన తర్వాత స్టూడెంట్స్ లేకపోతే నీ గైడ్ లేకపోతే మీ లెక్చరర్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా నీ గైడెన్స్ చేస్తారన్నమాట. దెన్ ద నెక్స్ట్ ప్రీ సర్వీస్ టీచింగ్ ఇన్ ఏ పీర్ గ్రూప్ టేక్ అప్ హిజ్ మైండ్ లెసన్స్ ప్లాన్స్ ప్రాక్టీస్ టీచింగ్. దెర్ ఈజ్ నో రీటీచ్ సెషన్స్. మినీ టీచింగ్ ఈజ్ జస్ట్ విత్ ద మైక్రో టీచింగ్. అప్పుడు నువ్వు ఏంటంటే అస్తమానం అది రిపీట్ చేయకుండా నీ మైండ్లోనే నువ్వు డెవలప్ చేసుకుంటావు అన్నమాట. దిస్ ఇస్ ద మినీ టీచింగ్. అలాగే మినీ లెసన్స్ ప్లాన్స్ అనేది ఎలా ఉండాలి అండ్ ఫస్ట్ నువ్వు నేమ్ రాస్తావు, సబ్జెక్టు, టాపిక్. అదే లెసన్ ప్లాన్స్ ఎలా రాస్తావు సేమ్ అనమాట. డేట్ రాస్తావు, టైము 15 to 20 minutes, ఫోకస్ టు అండర్స్టాండ్ ద న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అలా మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా అండ్ ఇట్స్ ఎక్సర్సైజెస్ అలాగా నువ్వు అలా రాసుకో. ఆబ్జెక్టివ్ ఏంటిది, స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ ద మోషన్, గివ్ ఎగ్జాంపుల్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్స్ అడుగుతావు. అప్లికేషన్స్ ఆఫ్ ద థర్డ్ లా డే టు డే లైఫ్. అలాగే మెటీరియల్స్ ఏం కావాలి, చార్ట్ కావాలి, షూట్ గన్ కావాలి, బో అండ్ యారోస్ కానీ అది బాణం కానీ అవి కానీ ఇవి అనమాట. కంటెంట్ అవుట్లైన్ ఆర్ లెసన్ డిస్క్రిప్షన్స్, న్యూటన్ లా ఆఫ్ థర్డ్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అలాగే టీచింగ్లో ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెనేషన్, వేరింగ్ ద స్టిమ్యులేషన్స్ అండ్ క్లోజెస్ అయ్యి టీచింగ్ స్కిల్స్. ఇన్స్ట్రక్షన్స్ ప్రొసీడ్ టు ద యాక్టివిటీ చేసే ముందు ఏమేమి చూడాలి. ఇంటరాక్షన్ యాక్టివిటీ అంటే మోటివేషన్ సపోజ్ చూడండి ఇక్కడ అసలు డూ యూ ట్రావెల్ ఇన్ బస్, ఎస్ సార్. డూ యూ ట్రావెల్ ఇన్ కార్, ఎస్ సార్. అలాగే వెరీ గుడ్. వాట్ హ్యాపెన్ ఇఫ్ యూ బస్ డ్రైవర్ applies sudden brakes, we will move to upward. Exactly, very good. ఇలా అనమాట. సంబడి ఫాల్ డౌన్, ఎస్ సార్, ఇట్ బికాస్ ఆఫ్ న్యూటన్ థర్డ్ లా. దాన్ని అలా మనం నెక్స్ట్ యాక్టివిటీ ప్రజెంటేషన్ అనమాట. యాక్టివిటీ ప్రజెంటేషన్ అప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఈ యాక్టివిటీ ప్రజెంటేషన్లో మీరు చూడండి, టీచర్స్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది స్టేట్మెంట్ అనమాట. Do you understand? Yes sir. I will give an example. What when your gun is fired, the bullet will come out. Very good. What is the principles behind it? Third law of motion. అంటే గన్ మనం ట్రిగ్గర్ ఆన్ చేయగానే ఫోర్స్లోనే అప్పుడు ఆ గన్ అనేది వెళ్తుంది అనమాట. దిస్ ఇస్ అ థర్డ్ ప్లాన్. హౌ యు ఆర్ ఫంక్షనింగ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. Okay, I will repeat. When gun is fired is a exact forward direction the bullet exert equal and opposite force of the gun, so the gun is fired. There is a న్యూటన్ థర్డ్ లా. అది తెలుసు కదా, ఆ గన్ అనేది దాన్ని మనం చూస్తే ఆ ఫైర్ అవ్వడం వల్ల ఆ బుల్లెట్ అనేది ముందుకు వెళ్తుంది. ఈజ్ ద ఫైరింగ్ గన్. స్టూడెంట్ ఫుల్లింగ్ ట్రిగ్గర్ సార్. అది వెరీ గుడ్. అంటే ఆ రియాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నువ్వు ట్రిగ్గర్ నువ్వు ఫుల్ చేసినప్పుడే అది జరుగుద్ది అనమాట. ఇది పుషింగ్ అవుట్ ద బుల్లెట్ ఇన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దానిలో అక్కడ ఫుల్లింగ్ అనేది జరుగుద్ది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద మినీ లెసన్ ప్లాన్. థ్యాంక్ యూ.